జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రాష్ట్ర బీసీ జేఏసీ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన మౌన దీక్షల పిలుపు మేరకు జవహర్ నగర్ బీసీల ఐక్య వేదిక ఆధ్వర్యంలో 42% రిజర్వేషన్లు బీసీలకు కేటాయించాలనే లక్ష్యంతో జవహర్ నగర్ బీసీలు మౌన దీక్షను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ కుల సంఘాల చైర్మన్ కుందారం గణేష్ చారి, జవహర్ నగర్ మాజీ సర్పంచ్ కారింగుల శంకర్ గౌడ్, మేకల అయ్యప్ప, వివిధ కుల సంఘాల అధ్యక్షులు మాట్లాడుతూ వచ్చే శీతాకాల సమావేశాల్లో 42% రిజర్వేషన్లు కేటాయిస్తూ బీసీ బిల్లును అమలు చేయడానికి తెలంగాణలో ఉండే పార్లమెంటు సభ్యులందరూ కృషి చేయాలని, బీసీలకు మద్దతు ఇయ్యని ఎడల వారి ఇళ్ల ముందు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారులు శ్రీకాంత్ యాదవ్, రాజు గౌడ్, శ్రీరాములు, జవహర్ నగర్ బీసీల ఐక్య వేదిక కన్వీనర్లు మారోజు సోమాచారి, వెంకటాచారి, పాక దేవేందర్ బెస్తా, రోగోటి సురేష్, శనిగారం నరసింహ, కాసోజు యాకచారి, నర్ర మహేష్, కేకే చారి, కె రాజు యాదవ్, బీసీ కుల సంఘాల అధ్యక్షులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఇదంతా మన బీసీలు అంటేనే అక్కడ ప్రధానమంత్రికి, ఇక్కడ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి అందరికి బీసీలకు న్యాయం చేయాలని చూస్తున్నారు. కాబట్టి మనం అడగాలి, మనం వెంట పడాలి. మనల్ని వెనకేసి మన ఇన్ని సంవత్సరాలు మనల్ని వెనుకబడేసే వారి వెంట పడాలి. అట్లా పడితేనే మనం ఏదైనా సాధించుకుంటామంటే అన్న మీ అందరికి చూసి మీ అందరికి కలిసి అందరూ నాకు చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్న వ్యక్తులే అందరూ చూసే భాగ్యం కలిగింది. మరి నేను ఉండే సైనికులనే మరి ఆడుంటా, ఇక్కడ బండ్లగూడలు కూడా నాకు ఇల్లు అక్కడ కూడా ఉంటాయి. కాబట్టి మీ అందరికి వెళ్ళవేళ మరి రాష్ట్ర కమిటీ నుంచి కానీ ఏ విషయంలో మీకు ముందుండి మిమ్మల్ని ముందుంచి మేము వెంట ఉంటామని చెప్పి తెలియజేస్తూ మరి నాకు ఇచ్చిన అవకాశానికి మిమ్మల్ని అందరికీ కలిసే భాగ్యం కలిగినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా. జై బీసీ.